నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూలై 28కి సంబంధించి ప్రధాన వార్తలు చూసే ముందు చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ న్యూస్ని రీషూట్ చేయడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మార్నింగ్ న్యూస్ చేయలేకపోయాము. ఇకపై ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందాలంటే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఈరోజు జూలై 28కి సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. ఇక్కడ స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో కేంద్రంలో ఆగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్డినెన్స్ ద్వారా తీసుకొద్దామంటే గవర్నర్ వద్ద ఇది కూడా ఆగి ఉంది. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అనేది అమలు జరుగుతుందా లేదా అనేది కొంత సందేహాలు ఉన్న పరిస్థితి. ఈరోజు జరిగే మంత్రివర్గ విస్తరణలో దీనిపై చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. గవర్నర్ వద్ద కొన్ని రోజులుగా ఆ ఆర్డినెన్స్ అనేది పెండింగ్లో ఉంది. ఇటు రాష్ట్రానికి సంబంధించి ఈ విధంగా ఉంటే కేంద్రానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే ఆ బిల్లుపై కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం తెలిపితే గాని 42% రిజర్వేషన్ సవరణ అనేది జరగదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించే నిర్ణయం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల సోమవారం మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285 క్లాజ్ ఏను సవరిస్తూ గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ రాజ్ భవన్ లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయము వెలువడలేదు. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరగా పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. సో ఇదంతా కూడా ప్రతిష్టంభన అని చెప్పొచ్చు. ప్రతిష్టంభన అయితే కొనసాగుతా ఉంది. మరి చూడాలి ఈ రిజర్వేషన్ అమలు జరుగుతుందా లేదా. అదేవిధంగా కాళేశ్వరంపై వేసిన పినాకి చంద్రఘోష్ కమిటీ నివేదిక కూడా నేడో రేపో అందే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. దానిపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ఇందులో రేషన్ కార్డులకు, అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు ఆర్డినెన్స్, రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే పంచాయతీరాజ్ యాక్ట్ 2018 285 క్లాజ్ ఏను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రాజ్భవన్ లో అది పెండింగ్ లో ఉంది. మరి దానిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అయితే ఇలా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలోని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు అమలు కాకపోతే, ఈ ఆర్డినెన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉంటే అటు కేంద్రం నుంచి అయితే ఎలాంటి సుముఖత రావడం లేదు. ఇక్కడ హైకోర్టు అయితే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఇంకొక నెల 2 నెలలు కాలం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఉంది. మరి ఈలోపు ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుందా, కేంద్రం నుంచి ఆమోదం లభిస్తాయా, ఒకవేళ లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుంది, మరి 42% రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థలు నిర్వహించబోతుందా అనేవి చాలా మందిలో సందేహాలు అయితే తలెత్తడం జరుగుతూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మిగతా వార్తలు చూస్తే ప్రైవేటు వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణ. వైద్య విద్యలో నాణ్యత, సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కార్ నిర్ణయం. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ. అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు. విద్యార్థుల స్టైఫండ్ కు ఎగనామం. అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరత. 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేటు కాలేజీలను కోరిన సర్కారు. స్పందించని పలు కాలేజీలు. ప్రభుత్వం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సదుపాయాలు లేమి,
ఫీజులు మాత్రం తీసుకుంటారు, ఖచ్చితంగా ఫీజులు అయితే తీసుకుంటా ఉన్నారు. స్టైఫండ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది వైద్య విద్యార్థులు సర్కారుకు ఫిర్యాదు చేయడంతోనే విజిలెన్స్ విచారణకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని తాజాగా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాయన్న ఆరోపణల ముందు నుంచే ఉన్నాయి. అందులో 3 కాలేజీలపై కొన్ని రోజుల కింద వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేయగా సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక వసతుల కొరతతో పాటు ఏళ్లుగా విద్యార్థులు స్టైఫండ్ ఇవ్వడం లేదని తేల్చి సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్ల రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. సో చూడాలి మరి. విజిలెన్స్ అయితే చాలా వరకు తన నివేదికలో పేర్కొంది వైద్య కళాశాలలలో అసలు వసతులు లేవు, స్టైఫండ్ విషయంలో జాప్యం జరుగుతుంది, అవకతవకలు ఉన్నట్లు కూడా స్పష్టంగా పేర్కొంది. మరి ఆ దిశగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి కూడా చూడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు ఆ కళాశాలలపై తీసుకుంటుందో అనేది. మిగతా వార్తలు ఒకసారి చూస్తే, కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే. కేటీఆర్ కు దమ్ముంటే చర్చకు రావాలి. సీఎం రమేష్ ను నేను తీసుకొస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక్కడ సీఎం రమేష్ అంటే సీఎం అనుకున్నారు, అది సీఎం కాదు. సో ఇక్కడ బండి సంజయ్ గారు గతంలో కల్వకుంట్ల కవితపై కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ విషయంలో కేసుల నుండి తప్పిస్తే తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. ఆ మాట వాస్తవమే అని చెప్పి కూడా దీనికి సంబంధించి చర్చకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా, నేనైతే సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీనిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేష్ ను తీసుకొస్తారని చెప్పారు. ఈ రమేష్ ఎదుట కేటీఆర్ గారు చెప్పారని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ గారు సిద్ధంగా ఉంటే బహిరంగంగా సభను ఏర్పాటు చేస్తాను, రమేష్ ను కూడా నేనే తీసుకొస్తాను, కేటీఆర్ సవాల్కు సిద్ధమేనా అని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరిన పరిస్థితి. అదేవిధంగా ఇటు చూడండి, మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపేద్దాము రేవంత్ రెడ్డికి లేదు. ఇంత ఇజ్జత లేని సీఎం ను ఎప్పుడు చూడలే. మేడిగడ్డ పిల్లర్లు కుంగటం వెనుక కాంగ్రెస్ ఉందేమోనన్న సందేహాలు వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు వేరే పార్టీలో విలీనం అయ్యే అవకాశాలే లేవని చెప్పేసి కూడా కేటీఆర్ గారు తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేడిగడ్డ పిల్లర్ల విషయంలో కూడా కొన్ని రోజులుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మేడిగడ్డ అంశం అనేది చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఈ పిల్లర్ల కుంగుబాటు వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ ఉందేమోనన్న సందేహాలు వస్తున్నాయని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నాయి చూడొచ్చు మనము. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేడు పార్లమెంట్ లో హోరాహోరీ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చ, పలు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు. సో ఈ నెల 21వ తారీఖు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. 5 రోజులు కావస్తుంది. ఈ 5 రోజులలో కూడా ప్రతిష్టంభన అంటే స్తంభించాయి తాత్కాలికంగా. ఎందుకంటే ప్రతిపక్షాలు అవకాశాలు ఇవ్వడం లేదు. మాకు ఖచ్చితంగా పహల్గాము ఈ విషయాలలో చర్చించేందుకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుపట్టినాయి. సో దీంతో వారికి అవకాశాలు కూడా ఇస్తామని చెప్పడంతో మళ్ళీ ఈ సమావేశాలు సజావుగా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అటు అధికార పక్షము పహల్గాము మిగతా సింధూర్ ఆపరేషన్ కు సంబంధించి ప్రతిపక్షాలు వేసే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చే విధంగా సమాయత్తమవుతోంది. అదే అంత్యధీటుగా ఇటు ప్రతిపక్షాలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. అధికార పక్షాన్ని ఏ విధంగా ఇరకాటంలో వెయ్యాలి అనే కోణంలో కూడా వీరంతా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు కూడా తమ పార్టీకి సంబంధించిన ఎంపీలందరికీ కూడా విప్ జారీ చేశారు. ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలకు
తమ పార్టీ ఎంపీలు హాజరు కావాల్సిందేనని చూడాలి. మరి ఈ పార్లమెంట్ సమావేశాలు అయితే బాడీ వేడిగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై సోమవారం పార్లమెంట్ లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభం కానుంది. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు వారిని ఎలా ఎదుర్కొంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్తంభింపజేసిన ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి. సోమవారం లోక్సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని శుక్రవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండి కూటమి నేతలు సమావేశమై చర్చను ఎలా ఎక్కుపెట్టాలో వ్యూహరచన చేయనున్నారు. ప్రధానంగా జాతీయ భద్రత, విదేశీ విధానం అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. కాగా సోమవారం నుంచి బుధవారం వరకు లోక్సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇక్కడ చూడొచ్చు, వాడి వేడిగా ఈ పార్లమెంట్ సమావేశాలు అయితే నేడు జరగనున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఫెర్టిలిటీ సెంటర్ల దట్టి దందా, సంతానం లేని జంటల ఆశలతో వ్యాపారం, లేనిపోని భయాలు చూపి లక్షలు వసూలు, స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు, ఇష్టరీతిగా టెస్టులు, ప్రాణాలతో చెలగట్టాలు, నిబంధనలకు తూట్లు, సెంటర్ల ముసుగులో పిల్లల క్రయ విక్రయాలు, సరోగసి బోర్డు ఉన్న పర్యవేక్షణ కరువు. రాష్ట్ర వ్యాప్తంగా 270 ఐవీఎఫ్ సెంటర్లు, ఇందులో సగానికి పైగా హైదరాబాద్ లోనే. సో ఫెర్టిలిటీ సెంటర్లు, సంతానం అనేది చాలా మందికి కలగానే కొంతమందికి ఉంది. ఆ కళ నెరవేర్చుకోవాలన్న దాంట్లో భాగంగా చాలా మంది వరకు చాలా వైద్యం పొందాలని చెప్పేసి కూడా ఏది పడితే అది దానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ సందర్భాన్ని ఆసరగా చేసుకొని ఇట్లాంటి ఫర్టిలిటీ సెంటర్లు కూడా దందాను నడిపిస్తూ ఉన్నాయి. సరోగసి పేరిట పిల్లలను క్రయ విక్రయాలు చేస్తున్నారట. ఈ సరోగసి పద్ధతి అనేది ఏం లేదండి. ఒకవేళ ఒక వ్యక్తి సంతానం తనకు సొంతంగా కావాలనుకోవడం కాకుండా, అంటే ఏదైనా ఈ నటీనటుల విషయంలో కూడా ఇట్లాంటి మనం తరచుగా చూస్తుంటాం. ఎందుకంటే సంతానం జరిగితే తన బ్యూటీ దెబ్బతింటుందన్న సందేహాలతోటి చాలా మంది సరోగసి పద్ధతిని అవలంబిస్తుంటారు. అంటే సరోగసి అంటే ఏం లేదు, పిల్లలు మాత్రం వీరికి సంబంధించిన వారే, వీర్యం మాత్రం వీరికి సంబంధించిన వారే, కానీ కనడం మాత్రం వేరే వాళ్ళకి అంటారు. అంటే ఆ కడుపు మోయడం మాత్రం వేరే వాళ్ళు మోయడం జరుగుతుంది. అది సరోగసి పద్ధతి. సో ఆ సరోగసి పద్ధతి ముసుగులో అమాయక పిల్లల్ని క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. పిల్లల్ని వేరే దగ్గర నుంచి, అవసరం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి వీళ్ళకు విక్రయిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక కేసు కూడా బయటపడడం జరిగింది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, బిడ్డను కొనుక్కొచ్చి సరోగసి నాటకం, నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్టు, సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు. ఇక్కడ చూడొచ్చు, సరోగసి పేరిట సరోగసి పద్ధతిని పాటిస్తున్నామని చెప్పి నాటకం పన్ని ఎక్కడి నుంచో పిల్లల్ని కొనుగోలు చేసి ఆ పిల్లల్ని వీరికి విక్రయించడం జరిగింది. ఈ కేసులో చూడండి, బాధ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో అనస్థిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు మరో 5గురు కూడా సరోగసి పేరిట సికింద్రాబాద్ లోని దంపతుల నుంచి 40 లక్షల వసూలు. వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరుమల్. సంతానం అనేది చాలా మందికి కావాల్సిందే. అంటే చాలా మంది సంతానం ఉంటేనే అన్ని అష్టైశ్వర్యాలు ఉన్నట్లుగా భావిస్తుంటారు. సంతానం కోసం వారు ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో వారి అవసరాన్ని ఆసరగా చేసుకుని ఇట్లాంటి వారు ఎంతో నిపుణత, ఎంతో వైద్య విద్యను అభ్యసించిన వారు కూడా ఇందులో ఉండడము చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చూడొచ్చు, గాంధీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వైద్యులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి కూడా ఎంత దారుణమైన విషయం అండి ఇది. చక్కగా మీరు అభ్యసించిన వైద్య విద్యను అభ్యసిస్తూ సేవ చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, కుటుంబం గడుస్తుంది, సేవ చేసినట్లు కూడా ఉంటుంది కదా. సో అట్లా కాకుండా కొంతమంది కాసులకు ఆశపడి అడ్డదారి పడుతూ ఉన్నారు. సో వీరి చర్యల వల్ల చాలా మంది అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. 40 లక్షలు అంటే మామూలు విషయమా?
సో ఇట్లాంటి వారిని ఖచ్చితంగా గుర్తించాలి, వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రేపటి రోజు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరోగసి బోర్డు ఉంది, ఏం చేస్తుంది? ఆ బోర్డు కూడా నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి కూడా వార్తలు రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, సరోగసి బోర్డు ఉన్న పర్యవేక్షణ కర్మ అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ బోర్డు క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పర్యవేక్షణ చేస్తేనే ఇటువంటివి నివారించవచ్చు. సో ప్రభుత్వాలు కూడా ఆయా విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. ఓరుగల్లు ప్రాజెక్టులు స్పీడప్, నెరవేరుతున్న 40 ఏళ్ల కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కల పటాలెక్కిన మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. పూర్తి స్థాయి ప్రారంభానికి దగ్గరలో మెగా టెక్స్టైల్ పార్క్. మాస్టర్ ప్లాన్ కు ఆమోదం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అడుగులు. భద్రకాళి ఆలయంలో 3 వీధులు, రాజగోపురాలు. సిటీ చుట్టూ చకాచక ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ పనులు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అభివృద్ధి వైపు సిటీ పరుగులు అని చెప్పేసి కూడా ఇదొక వార్త. ఇవాళ క్యాబినెట్ భేటీ మనం ఇంతకుముందే చూసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు రానున్నట్లు కూడా మనం ఇంతకుముందే చూసాం. ఇక స్పోర్ట్స్ విషయం చూస్తే డ్రాతో గట్టెక్కాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టెస్టులో టీమిండియా కుర్రాలు మెప్పించారు. బౌలర్ల వైఫల్యంతో ఓటమి వైపు వెళ్లిన మ్యాచ్ ను డ్రాతో గట్టెక్కించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 103 పరుగులు, రవీంద్ర జడేజా 107 నాట్అవుట్ తో, వాషింగ్టన్ సుందర్ 101 నాట్అవుట్ తో వీరోచిత సెంచరీలు చేశారు. సో ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఎటకేలకు డ్రాతో ముగిసింది. ఓడిపోతాదేమో అనుకున్న సందర్భంలో సో వీరంతా కూడా సెంచరీలు చేసి డ్రాగా ముగించారు. సో ఇవి జూలై 28కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.